అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో దీపదానం అలాగే సాలగ్రామ దానాన్ని ఎలా చెయ్యాలి, ఇలా చేస్తే కలిగే ఫలితాలు ఏమిటి, ఒక కార్తీక మాసంలోనే చేయాలా లేదా ఎప్పుడైనా చేసుకోవచ్చా అనే చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. దీపం పరబ్రహ్మ స్వరూపం. దీపదానం ఏ నెలలో అయినా చేయవచ్చు. కార్తీక మాసంలో చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు. చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉన్న రోజు పౌర్ణమి కావడంతో ఈ నెలకు కార్తీక మాసం అనే పేరు వచ్చింది. కృత్తిక అగ్ని సంబంధిత నక్షత్రం. అందుకే ఈ మాసంలో దీపదానం అత్యుత్తమం. ఈ కార్తీక మాసం నెలంతా కూడా ఇంట్లో తులసి మొక్క దగ్గర, ఉసిరి చెట్టు కింద, ఆలయాల్లోనూ దీపారాధన చేసుకుంటూ ఉంటాం కదా. సూర్యోదయానికి ముందు మాత్రమే కాదు, సంధ్యా సమయంలో కూడా దీపారాధన చేసుకుంటారు. అయితే దీపాలు వెలిగించడమే కాదు, దీపదానం కూడా చేయడం పుణ్యఫలం. పురాణాల్లో గోదానం, భూదానం, సువర్ణదానం ఇలా వివిధ రకాల దానాల గురించి ప్రస్తావన ఉంటుంది. వాటిల్లో దీపదానం కూడా ఒకటి. ఈ దానం ఎలా చేయాలి అంటే, బియ్యం పిండి లేదా గోధుమ పిండిని ఆవు పాలతో కానీ మంచినీటితో కానీ కలిపి ప్రమిదను తయారు చేసుకోవాలి. అందులో దీపం వెలిగించి దానం ఇవ్వాలి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9989113230. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ముఖ్యంగా సంతానం లేకపోవడం, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్య అయినా 100కు 1000% పరిష్కారం చూపిస్తారు. బియ్యం పిండితో దీపం చేయలేని వారు మట్టి ప్రమిదలో దీపాన్ని, స్వయం పాకం, కొంత దక్షిణ పెట్టి దీపాన్ని దానంగా ఇవ్వచ్చు. దానం ఇచ్చే ముందు పసుపు, కుంకుమ, పువ్వులతో దీపాన్ని అందంగా అలంకరించి ఇవ్వాలి. సంధ్యా సమయంలో దీపదానం చేస్తే మంచిది. ఇచ్చే స్తోమత ఉన్నవారు వెండి ప్రమిదలో బంగారు ఒత్తిని వేసి దీపదానం చెయ్యొచ్చు. దీపదాన సమయంలో సంకల్పపూర్వకంగా ఇస్తే ఇంకా మంచిది. ముఖ్యంగా పంచమహాపర్వాలు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఉండే 5 రోజుల్లో దీపదానం అత్యుత్తమం. కార్తీక మాసం 30 రోజుల్లో ఎప్పుడైనా సరే దీపదానం, సాలగ్రామ దానాన్ని చేసుకోవచ్చు. ఈ దీపదానం ఎవరు ఇవ్వాలి అంటే స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దవారు, ముసలివారు లేదా పూర్వ సువాసినులు, ఇలా ఎవరైనా సరే దీపాన్ని దానంగా ఇవ్వచ్చు. కార్తీక శుద్ధ ద్వాదశి తులసికోట దగ్గరైన శివాలయం, వైష్ణవాలయాల్లో అయినా దీపదానం చెయ్యాలి. 1 వత్తితో దీపదానం చేస్తే బుద్ధిశాలి అవుతారు. 4 వత్తులతో చేస్తే రాజు, 10 వత్తులతో చేస్తే విష్ణు సాయుధ్యం, 1000 వత్తులతో చేస్తే విష్ణు రూపుడు, ఆవునేతితో దీపం వెలిగించి ఇస్తే జ్ఞానం, మోక్షం కలుగుతుంది. నువ్వుల నూనెతో దీపదానం చేస్తే కీర్తి పెరుగుతుంది. ఇప్ప నూనె, అడవి నూనె, ఆముదం, బర్రె నెయ్యలతో దీపారాధన తగదు. ఒకవేళ వీటితో దీపారాధన చెయ్యవలసి వస్తే వాటిలో ఆవు నెయ్యి కలిపితే దోషం ఉండదు. ఈ దీపదానం వల్లనే ఇంద్రుడు పదవులు పొందాడు. కార్తీక మాసంలో దీపదానం చేసిన, దీపాల వరుస చూసిన సకల పాపాలు నశిస్తాయి. ఈ దీపదాన మహిమ విన్నవారు, చదివినవారు మోక్షం పొందుతారు. సాలగ్రామ దానం. ఈ సాలగ్రామాల పుట్టుక వెనుక ఉన్న ఒక పౌరాణిక గాథ ఉంది. పూర్వం విదేహ రాజ్యంలో ప్రియంవద అనే స్త్రీమూర్తి ఉండేది. అత్యంత రూపవతి, గుణవతి అయిన ఆమె శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకుని ఆయన తన కుమారుడిగా జన్మించాలని కోరుకుంటుంది. ఆమె కోరికను మన్నించిన స్వామివారు మరుజన్మలో ఆమెను గండకీ నది రూపాన్ని ధరించేటట్లుగా చేసి తాను సాలగ్రామ రూపంలో ఆ నది నుంచి ఉద్భవిస్తున్నారని కథ. సాలగ్రామంపై ఉన్న చక్రాలను బట్టి వాటికి వివిధ రకాల పేర్లు ఉన్నాయి. 1 చక్రం ఉంటే సుదర్శనం, 2 చక్రాలు ఉంటే లక్ష్మీనారాయణ, 3 చక్రాలు ఉంటే అచ్యుతుడు, 4 ఉంటే జనార్దనుడు, 5 చక్రాలు ఉంటే వాసుదేవుడు, 6 ఉంటే ప్రద్యుమ్నుడు, 7 ఉంటే సంకర్షుడు, 8 చక్రాలు ఉంటే పురుషోత్తముడు, 9 ఉంటే నవవ్యూహము, 10 ఉంటే దశావతారము, 11 ఉంటే అనిరుద్ధుడు, 12 చక్రాలు ఉంటే ద్వాదశాత్ముడు. ఇలా 12 కన్నా ఎక్కువ ఉంటే కనుక అనంతమూర్తి అని పిలుస్తారు.
సాలగ్రామాన్ని పూజిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సాలగ్రామ దానం వల్ల కూడా అంతటి ఫలం లభిస్తుంది. కార్తీక మాసంలో బ్రాహ్మణుల సమక్షంలో సమస్త విధి విధానాలతో సాలగ్రామాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణ విశ్వాసంతో శాస్త్ర ప్రకారం దానం చేస్తే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం, కోటి గోవులను దానం చేసిన ఫలితం, కాశీక్షేత్రంలో పవిత్ర గంగానదీ స్నానం కంటే కోటి రెట్ల అధిక ఫలం లభిస్తుందని శాస్త్రవచనం. సర్వాంతర్యామి యొక్క ప్రతీక అయిన సాలగ్రామాన్ని పూజించడం, దానం చేయడం ఈ కలియుగంలో మానవులమైన మనకు కలగడం నిజంగా అపురూపమైన అదృష్టం. అవకాశం దొరికితే ఈ పుణ్యఫలాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నం చేయడం మనందరి కర్తవ్యం. ఈరోజు నేను దీపదానం అలాగే సాలగ్రామ దానాన్ని చేసుకున్నానండి. మనసుకు ఎంతో తృప్తిని అనిపించింది. మీరు కూడా తప్పకుండా ఇంకా వారం రోజులు టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా దీపదానం సాలగ్రామ దానాన్ని చేసుకోండి. మనం టెంపుల్కి వెళ్తే పూజారి గారే అన్నీ చెప్తారు. మీరు ఒకవేళ దీపదానం చేసుకోవాలి అంటే కనుక ముందుగా వరిపిండిని పట్టుకెళ్ళండి, అంటే రైస్ ఫ్లోర్ని పట్టుకెళ్ళండి. అలాగే ఆవు నెయ్యి, ఒత్తులు, పసుపు, కుంకుమ, కొంచెం పువ్వులు, అక్షింతలు, అరటిపళ్ళు, తమలపాకులు ఇవి పట్టుకెళ్తే మీకు సరిపోతుంది. సాలగ్రామ దానం చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఏ గుడిలో అయితే వెళ్తారో ఆ గుడిలో ఖచ్చితంగా పూజారి గారి దగ్గర సాలగ్రామం అయితే ఉంటుంది. మీరు వారిని అడిగితే కనుక కొంచెం డబ్బులు ఇచ్చి తీసుకుంటే మనకు ఎటువంటి దోషాలు ఉండవు. మనకు కార్తీక మాసం వెళ్ళడానికి ఇంకా వారం రోజులు టైం అయితే ఉంది కదా. ఈ వారం రోజుల్లో ఆదివారం నాడు కానీ లేదా కార్తీక 4వ సోమవారం అయినా సరే మీరు దీపదానం సాలగ్రామ దానం చేసుకోండి. ఖచ్చితంగా బాగుంటుంది, మనసు తృప్తిగా అనిపిస్తుంది. దక్షిణతో సహా స్వామికి అదే పూజారి గారికి మనకు దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. అలాగే స్వయం పాక దానం కూడా ఇవ్వండి. ఉసిరికాయ దీపం కూడా మామూలుగా మనం దీపం పెట్టుకుంటాం, ఉసిరికాయ దీపం కూడా గుడిలో పెట్టుకుంటే ఎంతో మంచిది. అంతేనండి, ఇవాల్టి వీడియోలో కార్తీక మాసంలో దీపదానం గురించి సాలగ్రామ దానం గురించి వివరంగా చెప్పాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.